జబ్బు సోకిన కోళ్ళ నుంచి గుడ్లు మార్కెట్లోకి అయితే పంపించాము 100%. అది అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకుండా ఏదైనా చనిపోయిన కోళ్ళ నుంచి ఆ గుడ్లు కనుక వస్తే ఆ గుడ్లు కట్టుకున్న రెట్ట ద్వారా జబ్బు రావడానికి అవకాశం ఉంది. కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ ఊళ్ళో కానీ ఎవరైనా మీరు అడగండి, గుడ్లు మనము బాయిల్ చేయకుండా తింటామా? దయచేసి ఈ పాయింట్ అందరికీ చెప్పండి. గుడ్లు బాయిల్ చేయకుండా ఎవరు తినరు. బాయిలింగ్ చేసినప్పుడు 100 degrees సెంటీగ్రేడ్ వస్తుంది. కానీ ఈ వైరస్ అనేది 70 degrees సెంటీగ్రేడ్ చనిపోతుంది. కాబట్టి ఒకవేళ 1,00,000 ఛాన్సెస్ ఒక ఛాన్స్ గుడ్డు ద్వారా రెట్ట ద్వారా వచ్చేది కూడా బాయిలింగ్ చేస్తారు. కాబట్టి ఏ విధమైన వృద్ధి మనుషులకి సోకే అవకాశం. ఈ విధంగా మనము ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళము అందరికీ మనం చెప్పగలిగితే అపోహ, మనసులో ఉన్న అపోహ తొందరగా పోతుంది. అట్లాగే ఇందాక ఏం ఎక్కువగా చెప్పారు, ఆ పాయింట్ ఈ అన్నిటికీ జాగ్రత్తలు తీసుకోమని, అది మాత్రం మనం